స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ 2024-2025 భారతదేశంలో ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ ఇది 9th ఎడిషన్ అన్నమాట. మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ వాళ్ళు ఈ అవార్డ్స్ ప్రకటించారు. ఈ అవార్డ్స్ అనేవి ఇండియాలో క్లీనియస్ట్ సిటీ, అదేవిధంగా అసలు ఏ సిటీలో బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయి ఇవన్నీ చూస్తారనమాట. ఈ అవార్డ్స్లో గత 8 సంవత్సరాల నుంచి 8th టైం ఇన్ ఎ రో ఏ సిటీ చాలా ఇండియా మొత్తంలోకి క్లీనెస్ట్ సిటీ, శుభ్రమైన నగరం అంటే ఇండోర్. మధ్యప్రదేశ్ క్యాపిటల్ ఇండోర్. అసలు ఇండోర్కి ఇంత టాప్ పొజిషన్ 8 సంవత్సరాల నుంచి ఎలా ఉంది? ముందుగా అక్కడ చెత్త వేస్ట్, సెగ్రిగేటెడ్ వేస్ట్ అనేది 100% డోర్ టు డోర్ కలెక్షన్ ఉంది. అంటే ఏదైతే వేస్ట్ ఉందో దాన్ని ప్రాపర్గా సెగ్రిగేట్ చేసి సపరేట్ చేసి డోర్ టు డోర్ కలెక్షన్ అనమాట. రెండోది అక్కడ వేస్ట్ టు ఎనర్జీ, వేస్ట్ నుంచి ఎనర్జీ ప్రొడ్యూస్ చేసేది పీపీపీ మోడల్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ ఉంటుంది అనమాట. మూడోది అక్కడ గార్బేజ్ వ్యాన్స్, ఏదైతే చెత్త సేకరణ వ్యాన్స్ ఉన్నాయో అక్కడ జీపీఎస్ టెక్నాలజీ వాడతారంటే వాడి ఆ వ్యాన్స్ని ట్రాక్ చేస్తారనమాట. దాంతోపాటు మొత్తం క్లీన్లీనెస్, శుభ్రత, పరిశుభ్రతలో సిటిజన్ పార్టిసిపేషన్, సిటిజన్ ఎంగేజ్మెంట్ ఉంటుంది. అంటే ప్రజలను భాగస్వామ్యం చేసి అక్కడ అవేర్నెస్ క్యాంపెయిన్స్ కూడా చాలా ఉంటాయి. దాంతోపాటు సిటిజన్ పార్టిసిపేషన్, సిటిజన్ అవేర్నెస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే పరిశుభ్రంగా ఉంచడంలో ప్రజల యొక్క భాగస్వామ్యం చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ జీరో వేస్ట్ కల్చర్, అక్కడ కంప్లీట్గా వేస్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట. మున్సిపాలిటీ అక్కడ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. దాంతో 8 సంవత్సరాల నుంచి కూడా ఇండోర్ మొత్తం స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్లో టాప్లో నిలిచింది. ఇండోర్ తర్వాత సూరత్ 2వ స్థానంలో ఉంది. తర్వాత నావీ ముంబై 3వ స్థానంలో ఉంది. అండ్ అందరికీ ఆనందం కలిగించే విషయం విజయవాడ 4వ స్థానంలో ఉందన్నమాట. ఈ టాప్ 3 సిటీస్ ఏవైతే ఉన్నాయో ఇండోర్, సూరత్ మరియు నావీ ముంబై, వీటిని సూపర్ స్వచ్ఛ లీగ్ అని చెప్పి కొత్తగా ఒక పదం వాడుతున్నారు అనమాట. అంటే కంటిన్యూస్గా సస్టైన్డ్ ఎక్సలెన్స్ ఇన్ క్లీన్లీనెస్, అంటే కంటిన్యూస్గా ఈ నగరాల్లో క్లీన్లీనెస్ అనేది చాలా బాగుందంట. దాని తర్వాత మనం చూస్తే కనుక న్యూ జనరేషన్ ఆఫ్ టాప్ క్లీన్ సిటీస్, కొత్త తరం కూడా వచ్చిందని చెప్పి కొన్ని కొత్త అవార్డ్స్ కూడా ప్రకటించారనమాట. ముఖ్యంగా దానిలో అహ్మదాబాద్, భోపాల్, లక్నో. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే ఈ స్వచ్ఛ సర్వేక్షణలో హైదరాబాద్ 6th ప్లేస్లో ఉందన్నమాట. మొత్తం టోటల్గా దేశం మొత్తంలో 78 వెరైటీస్ ఆఫ్ అవార్డ్స్ ప్రకటించారనమాట స్వచ్ఛ సర్వేక్షణ్. దానిలో సిటీస్ కావచ్చు, క్యాంటోన్మెంట్స్ కావచ్చు, ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, రకరకాల పారామీటర్స్లో ఈ అవార్డ్స్ ప్రకటించారనమాట. ముఖ్యంగా ప్రయాగ్రాజ్, మనకు తెలుసు ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ ప్రయాగ్రాజ్కి బెస్ట్ గంగా టౌన్ అవార్డు వచ్చింది. అదేవిధంగా సికింద్రాబాద్ క్యాంటోన్మెంట్ బోర్డుకి బెస్ట్ శానిటేషన్ క్యాంటోన్మెంట్ బోర్డు అవార్డు వచ్చింది. దాంతోపాటు విశాఖపట్నం, జబల్పూర్, గోరఖ్పూర్ వీళ్ళందరూ కూడా బెస్ట్ సఫాయి మిత్ర సురక్షిత్ షెహర్స్ అవార్డు వచ్చిందనమాట. అంటే ఎవరైతే శానిటేషన్ వర్కర్స్ ఉంటారో వాళ్ళ యొక్క సేఫ్టీ, డిగ్నిటీ, వాళ్ళ యొక్క వెల్ఫేర్ అనమాట, వాళ్ళ సంక్షేమం, వాళ్ళ భద్రత కోసం ఈ విశాఖపట్నం, జబల్పూర్, గోరఖ్పూర్ చాలా మంచి చర్యలు తీసుకుంటాయని చెప్పి అవార్డ్స్ వచ్చాయన్నమాట. సో స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ అనేవి వార్షికంగా ఇచ్చే అవార్డ్స్. దానిలో శుభ్రత చూస్తారు, హైజీన్ చూస్తారు, శానిటేషన్ చూస్తారు. ఇవన్నీ చూసి సిటీస్ని, టౌన్స్ని క్లాసిఫై చేస్తారనమాట. స్వచ్ఛ భారత్ అభియాన్ క్యాంపెయిన్ కింద మొదట్లో ఈ అవార్డ్స్ లాంచ్ చేశారు. మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ వాళ్ళు అలాంగ్ విత్ క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ ఇండియా వాళ్ళతో కలిసి ఈ అవార్డ్స్ లాంచ్ చేశారనమాట. కొత్తగా ఈ సంవత్సరం కొత్త ఏరియాస్, కొన్ని కేటగిరీస్ తీసుకొచ్చారు. దానిలో సూపర్ స్వచ్ఛ లీగ్ సిటీస్ కానీ, టాప్ 3 క్లీన్ సిటీస్ ఇన్ 5 పాపులేషన్ కేటగిరీస్ అని, దాంతోపాటు స్పెషల్ కేటగిరీ గంగా టౌన్స్, క్యాంటోన్మెంట్ బోర్డ్స్, సఫాయి మిత్ర సురక్ష, మహాకుంభ్ ఇదంతా తీసుకొచ్చారు. మొత్తం మీద 78 అవార్డ్స్ ప్రకటించారనమాట.